బోన్ ఫ్రాక్చర్ అయ్యి మీకు ఐదర్ సిమెంట్ పట్టి వేసారు, లేదంటే ఆపరేషన్ చేసారు, రాడ్ వేసారు, స్క్రూస్ వేసారు, ఏదైనా చేసారు. దాని తర్వాత డాక్టర్ మీకు కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ నడవద్దని చెప్తారు. నడుస్తే సపోర్ట్తో నడవమంటారు, లేదంటే అస్సలు వెయిట్ పెట్టొద్దు అంటారు, లేదంటే కొంచెం వెయిట్ పెట్టమంటారు, కొన్ని సజెషన్ మొత్తం వెయిట్ పెట్టమంటారు. సో ఎందుకు అట్లా చెప్తారంటే మనకి చేసిన దాన్ని బట్టి చాలా డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ లెగ్ మధ్యలో ఇరిగింది అనుకోండి, మనం కామన్గా రాడ్ వేస్తాం. రాడ్ వేస్తే మనం పార్షల్గా వెయిట్ తీసుకోగలుగుతాం కాలు మీద, తీసుకున్నా కూడా రాడ్ బెండ్ అవ్వడం, బ్రేక్ అవ్వడం ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో రాడ్ వేయలేము. సపోజ్ మనకి జాయింట్ చాలా దగ్గర ఇరిగింది, మనకి లోపల నుంచి రాడ్ వేస్తే పని చేయదు. సో అటువంటి సిచ్యువేషన్లో ప్లేట్ కానీ స్క్రూస్ కానీ వేయాలి. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమైందంటే కంప్లీట్ వెయిట్ వేసినాం, కాలు ట్విస్ట్ అయ్యింది అంటే వేసిన ఫిక్సేషన్ లోపల బ్రేక్ అయిపోగలుగుతుంది. సో అందువల్ల మీకు డాక్టర్ బోన్ అతికే వరకు టైం ఇస్తారు. మనకి బోన్ అతకాలి, అతకడం అనేది యూనియన్ రావాలి, తర్వాత కన్సాలిడేషన్ అంటారు, అంటే అతికిన దానికి స్ట్రెంత్ రావాలి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనకు వెయిట్ బేరింగ్ చాలా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. కాలు తిప్పొచ్చు, బెడ్ మీద తిప్పొచ్చు, ఏం కాదు ఎన్నో సిచ్యువేషన్స్లో. కానీ మనకి వెయిట్ వేసి నడవాలి అట్లాంటివి కావాలంటే ప్రిస్క్రైబ్ టైం వరకు మనం చేయలేదంటే మనం పడ్డము, జారి పడ్డం ఇవన్నీ అయినాయి అంటే వేసిన స్క్రూస్ ఇరిగిపోగలుగుతాయి, బోన్ మళ్ళీ ఫ్రాక్చర్ కాగలుగుతుంది అదే ఏరియాలో, మొత్తం ఫిక్సేషన్ ఫెయిల్ అవ్వగలుగుతుంది. సో మీరు డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. ఓన్లీ కొన్ని సర్జరీస్ ఫుల్ వెయిట్ బేరింగ్ అలౌ చేస్తాయి, లైక్ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇట్లాంటివి. కానీ మెజారిటీ ఆఫ్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్స్ ఇటువంటి దాంట్లో ఐదర్ పార్షల్ వెయిట్ బేరింగ్ కానీ టెంపరీగా నాన్ వెయిట్ బేరింగ్ అంటే కంప్లీట్లీ వెయిట్ వేయకపోవడం కానీ మీరు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వాలి. మీకు మూమెంట్ వస్తుంది, నేను చేస్తాను, ట్రై చేసి చూస్తాను అనేది కాదు. మీకు ఫ్రాక్చర్ అతుకుతున్నట్టు తెలియాలి, ఎక్స్రేల యూనియన్ ఎవిడెన్స్ ఉండాలి. అటువంటి టైం తర్వాతనే మీ డాక్టర్ చూసి మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాతనే మీరు స్టార్ట్ చేయాలి ఏదైనా. థ్యాంక్ యూ.